మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి కావలసిన పదార్థాలు: కొన్ని చిక్కుడుకాయలు, సగం క్యాబేజీ ముక్క, 2 క్యారెట్లు, 5 ఉల్లిపాయలు, 3 బంగాళదుంపలు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసుకుని పసుపు, తగినంత ఉప్పు వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు, అల్లం దంచుకున్నది, కరివేపాకు, కొత్తిమీర. తర్వాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుని ఈ పోపు దినుసులన్నీ అందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత అల్లం, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత ఇందాకల మిక్సీ తిప్పుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందాకలా ఈ కూర కుక్కర్లో పెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము, అది సరిపోదు, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోలేదు. 2 చెంచాల కారం వేసుకున్నాము. కుక్కరు చల్లారిందండి. మూత తీసుకుని ఉడికిన కూరంతా ఈ మూకుట్లో వేసిన మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూరలో వేసుకోవాలి. తరువాత 2 చెంచాల గోధుమ పిండి ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఈ కలిపిన గోధుమ పిండి నీళ్ళని ఈ ఉడికిన కూరలో వేసుకుని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అంటే ఎంత కావాలంటే అంతే వేసుకోవాలండి. కలిపాము కదా అని అంతా వేసేసుకోక్కర్లేదు. అంతేనండి, కూర అయిపోయింది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. మొన్న నేను ఒక వీడియో తీసి పెట్టానండి, మీషోలో ప్లేట్లు కొన్నామని. ఆ ప్లేట్ అన్నమాట ఇది. ఈ కూర చపాతీల్లోకి, పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.